హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'రొమాంటిక్ బాస్' పార్ట్ 58. ఇక బ్యాక్ టు అర్జున్, చందు. అల్లరోడు అర్జున్ ఇంట్లో శాంతి, ఇమేజిన్‌కి అందరితో పాటు బేబీ కూడా పకపకా నవ్వింది. శాంతి చెప్పింది కిచెన్‌లో ఉన్న నిఖిల్, నిఖిత, వేరే రూమ్‌లో ఉన్న భూమి, హాల్లోనే ఉన్న భారతి, వెంకట్రావు అందరూ కూడా పడి పడి నవ్వారు. రూమ్‌కెళ్ళి కాఫీ కోసం బయటకు స్టెప్స్ దగ్గరకు వచ్చి నిఖితను పిలవబోతున్న అర్జున్ కూడా శాంత మాటలు విని చాలా గట్టిగా, సంతోషంగా, చాలా రోజుల తర్వాత మనసారా నవ్వాడు. ఆ నవ్వుకు బేబీ పైకి చూసింది. ఆమెని చూడగానే అర్జున్ ముఖం మార్చుకుని తన రూమ్‌లోకి వెళ్ళాడు. వెంటనే అతన్ని అబ్జర్వ్ చేస్తూ పైకి పరిగెత్తింది బేబీ. బేబీ పరిగెడుతూ ఉంటే, "బేబీ జాగ్రత్త! కింద పడతావు" అని కంగారుగా కింద నుంచే శాంత, రాము అరిచారు. అయినా లెక్క చేయకుండా పైకెళ్ళి రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి నించుంది. డోర్ క్లోజ్ చేశాడు. బిక్కమొహం వేసుకుని అక్కడే నిలబడి డోర్ని, తన పేరెంట్స్ని ఇద్దరినీ చూస్తుంది. సైలెంట్గా ఉంటే బేబీ ఎందుకవుతుంది? డోరు బడబడా బాధింది. లోపల ఉన్నవాడు ఎవడు? అసలే మన అల్లరోడు తగ్గేదేలే అన్నట్లు అస్సలు ఓపెన్ చేయలేదు. తనేం తక్కువ తిందా? డోర్ బాదుతూనే ఉంది. బలంగా దానికే అనుకుని నెడుతుంది. 5 నిమిషాల తర్వాత లోపల ఉన్న అర్జున్ డోర్ని ఓపెన్ చేయటం, బయటున్న బేబీ డోర్ నెట్టడం ఒకేసారి జరిగాయి. ఏమరపాటుగా ఉన్న బేబీ వచ్చి అర్జున్పై పడింది చాలా స్పీడ్గా. అర్జున్ ఊహించని రీతిలో పాప వచ్చి తగలడంతో బ్యాలెన్స్ చేయలేక కింద పడ్డాడు. ఆమె బోర్లా పడుకున్న బేబీ పొత్తి గడుపుపై చెయ్యి వేశాడు. అర్జున్ ఆమెకు ఏదన్నా అవుతుందన్న కంగాల్లో. ఇద్దరు అలాగే ఫ్లోర్ పై సెటిల్ అయ్యారు. ఒకరి కళ్ళల్లోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ. అతని కళ్ళల్లో ఏదో ఆప్యాయత, అనురాగం కనబడుతుంది. కింద ఉన్న పొజిషన్ మర్చింది బేబీ. అర్జున్ చేతిపై బేబీ పొట్ట ఉంది. బాడీ ఫోర్స్ అంతా అర్జున్ పైనే ఉంది. ఎవరు నువ్వు? నిన్ను చూస్తుంటే అర్జున్ దత్తాన్ని చూస్తున్నట్లే ఉంటుంది. కానీ అల్లరోడివి అని అంటున్నావు. నీ మాటలు తేలేయి ఎలా? నీలో ఉన్న డైనమిజం అన్నీ కూడా యాస్టీస్గా ఉన్నాయి. ఇటు ప్రేమ కూడా. నాపై మీ కళ్ళల్లో ఆరాధన కనబడుతుంది. మీ స్పర్శ అర్జున్లానే ఉంది. నన్ను చూస్తే మీ కళ్ళల్లో కనబడుతున్న చిన్న వెలుగు చెప్తుంది మీరెవరో అని. అసలెవరు మీరు? నా జీవితంలోకి వరంలా వచ్చారు. మా డాడీ ఏదో స్వార్థంతో మిమ్మల్ని నాకు హస్బెండ్ చేశారు. ఒకవేళ మీదే అర్జున్ అయితే బాగుంటుంది అని మనసులో అనుకుంటూ అలానే చూస్తుంది బాల్లా పడుకుని. అర్జున్ గుండెల మీద చేతులు పెట్టి అతన్ని సరి సమానంగా పడుకుని మేడంజీ అని ఆ కళ్ళపై చిటికేశాడు. ఉలిక్కిపడి అతని మీద నుండి లేచింది. కోపంగా చూస్తుంది. అర్జున్ లేచి ఒళ్ళు విరుచుకుంటూ, చూడటానికి సన్నగా ఉన్నారు మేడంజీ. మరి వెయిట్ ఏంటి ఇంత ఉన్నారు బాబు అని అన్నాడు నడుముని చేతుల్ని తిప్పుతూ. అది నా వెయిట్ కాదు అని అంది మూతి 30 వంకర్లు తిప్పి. ఆ అది మీ హెడ్ వెయిట్ మరి అంతుంది. ఆ మాటలకు ఇంకా కోపంగా చూసి, మిస్టర్ అర్జున్ గారు, డోరు అంతలా లాక్ చేస్తుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మేడంజీ, సైలెంట్గా ఉండక మీరు లాక్ చేసే సౌండ్కు నేను డాన్స్ వెయ్యాలా అని వెటకారంగా అన్నాడు. ఇంకా కోపంగా చూస్తుంది బేబీ. లేకపోతే ఓ పని చెయ్యండి. మీరు డోర్ మీద తీన్మార్ డబ్బు మ్యూజిక్ వెయ్యండి. నేను ఓరమాసు డాన్స్ వేస్తాను అని అన్నాడు అర్జున్. ఏంటి ఓవర్ చేస్తున్నారు? నేను డోర్ లాక్ చేస్తుంటే మీరు లోపలుండి ఎందుకు ఓపెన్ చేయలేదు? చేతులు కట్టుకుని సీరియస్గా చూస్తున్నాడు. వాష్రూమ్కి వెళ్ళాను. సడన్గా మీరు వస్తే ఎలా ఓపెన్ చేస్తాను జీ? అందులో నుంచి ఫాస్ట్గా వచ్చి డోర్ తీయలేను కదా. ఇంతసేపు రాలేదు, కానీ ఇప్పుడే మీకు వాష్రూమ్ అవసరం వచ్చిందా అని గొణికింది బేబీ. ఇది మరీ బాగుంది జీ, అదేమైనా చెప్పి వస్తుందా అని పెదవి విరిచాడు అర్జున్. కళ్ళు చిన్నవి చేసి చూస్తుంది. ఏంటి ఈ బకపిల్ల ఇలాంటి లుక్కులు ఇస్తుంది అని అర్జున్ తనని తను సరిచేసుకున్నాడు. అనుమానంగా చూస్తూ, మిస్టర్ అర్జున్, మీ థైస్ చూపించండి అని అంది. వాట్ అని ఎదురుపడ్డాడు చంటోడు. అవును, మీ రైట్ సైడ్ థై చూపించండి. అక్కడ ఒక మచ్చ ఉంటుంది. అది ఉంటే మాత్రం మీరు అర్జున్ దత్త, లేకపోతే పట్వారి అని అనుకుంటాను. అక్కడ డాట్తో పాటు హార్ట్ పైన మమ్మీ డాడీ అని ఇటాలియన్తో రాసిన టాటూ కూడా ఉంటుంది.
ఏంటి జీ నాతై అండ్ హార్ట్ చూపించాలా? నో అని గట్టిగా అరిచాడు అర్జున్. కుదరదు చూపించండి అని తల అడ్డంగా ఊపుతుంది. అతనికి దగ్గరగా వెళ్ళింది. అయ్యో మేడం జీ నేను అసలే శీలావతిని చిచిచి శీలుణ్ణి నన్నేం చెయ్యకండి అని ఏడుపు ముఖంతో వెనక్కి వెనక్కి జరిగాడు అర్జున్. బేబీ అస్సలు వదల్లేదు. మర్యాదగా చూపించండి అర్జున్. నో మేడం నేను మీకు చూపించలేను అని రెండు చేతులు తన షర్ట్ దగ్గర పెట్టుకుని ఆడపిల్లలా ముడుచుకుపోయాడు. వచ్చి గోడకు లాక్ అయ్యాడు. ఆహాని నవ్వుతూ బేబీలో రాక్షసత్వం చేతులతో అర్జున్ని గోడకు లాక్ చేసింది. బిక్కమొహం వేసుకుని చూస్తున్నాడు చంటోడు. మీ షర్ట్ బటన్స్ తీయండి అర్జున్ అని షర్ట్ ముట్టుకోబోయింది. ఇంకా ఏదో గుర్తుకు వచ్చిన దానిలా అతనికి అతి చేరువలో ఉన్నది కాస్త వెనుకకు జరిగింది తడబాటుగా. ముఖం ముచ్చలా పెట్టుకుని సారీ సారీ అని బాధగా చెప్పి బాల్కనీలోకి వెళ్ళిపోయింది బేబీ. ఆమె వెళ్ళగానే ఒళ్ళు విరుచుకుంటూ ఆమె భావాలు అర్థమై సన్నగా నవ్వాడు. రౌడీ చందన క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు అని తన ఫోన్ నుంచి ఒకరికి కాల్ చేసి బేబీ కోసం చెప్తాడు. బయటకు వచ్చి పైనుంచి అత్తమ్మ కాఫీ అని అరవబోయి భారతిని చూసి పిన్ని నాకు నీ కోడలికి కాఫీ తీసుకురాని అన్నాడు. హాల్లోనే ఉన్న భారతి నవ్వుతూ అలాగే నాన్న తెస్తున్నాని అంది. అన్నట్లుగానే 2 కప్పుల కాఫీతో వాళ్ళ రూమ్ వరకు వచ్చింది భారతమ్మ. ఇక కిందున్న రాము డాడీ అర్జున్ని చూస్తూ నువ్వే అర్జున్ దత్తవి అయితే నేను వేసే ప్లాన్లో బలవుతావు. జరిగే ప్రళయం ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ పోగొట్టుకుని బాధపడతావు. అర్జున్ పట్వారివి అయితే మాత్రం నా ఆటలో నువ్వు అరటిపండు అవుతావు అని అనుకున్నాడు పైకి చూస్తూ. అర్జున్ కూడా కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు. రాము ఆ చూపుని గమనించే లోపే అర్జున్ కళ్ళు రౌద్రంగా మారాయి. ఆ చిరుత చూపులకు బగబగ మండే అగ్నిగోళంలో ఉన్న ఆ నేత్ర జ్వాలాలకు భస్మం అయ్యేలా ఉన్నాడు రాము. చిరు చెమటలు పట్టి అర్జున్ కోపంలో అర్థం ఏంటని వెతుకుతున్నాడు రాము. అర్జున్ తన చూపులు రాము మీద నుండి శాంత వైపు తిప్పాడు. శాంత నవ్వుతుంది. ఆమెను చూడగానే అతని ముఖం నార్మల్ గా అయ్యింది. కాఫీ కప్పులు పట్టుకుని లోపలికి రాబోయాడు. 10 నిమిషాలకు స్థిమితపడి వెనక్కి చూసింది. అర్జున్ లేక రూమ్ లోకి రాబోతున్న తన వైపు 4 బుల్లెట్స్ అతి వేగంగా దూసుకువచ్చాయి. ఇక షూట్ సౌండ్ వెనక్కి తిరిగి బాల్కనీలో నిలబడి కిందకి చూశాడు. సెకండ్ కాలంలో ఆ బుల్లెట్లు ఆమెను తాకే లోపే మెరుపు వేగంతో వచ్చి ఆమెను పక్కకు లాగాడు. అవి పూల మొక్కలు నాటిన సిమెంట్ కుందీలకు తగిలాయి. మొత్తం పేలిపోయి చిందరవందరగా పడ్డాయి. ఇంకొక బుల్లెట్ వచ్చి విండో గ్లాస్ కు తగిలింది. గుండ్రంగా కళ్ళు తిరిగి పడిపోతుంటే బేబీని గట్టిగా పట్టుకుని తన గుండెలకు పొదువుకున్నాడు అర్జున్. ఆమె కళ్ళు ముయ్యబోతుంటే చందు అని బిగ్గరగా అరిచాడు. పులి గాండ్రించినట్లు ఉన్న ఆ భీకర శబ్దానికి ఆమె ఒళ్ళు జలతరించింది. భయంగా అతన్నే చూస్తుంది. అతని కళ్ళు నిప్పు కణకల్లా ఉన్నాయి. చందు చూస్తూ ఉండగానే అర్జున్ బాల్కనీ నుండి కిందకి దూకాడు. భయంగా కిందకి చూస్తుంది బేబీ. అందరూ రౌండప్ చేశారు. అందరి మధ్యలో నిలబడిన అర్జున్ ఆ షోటర్ని ఎగిరి తన్నాడు. అతని గుండెల్లో కాలు పెట్టి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. అంతలో ఒక స్పెషల్ డ్రెస్ లో ఉన్న గ్యాంగ్ లో నుంచి ఒక వ్యక్తి అర్జున్ ముందుకు వచ్చి ఏదో ఇచ్చాడు. ప్యాకెట్ లా ఉంది. ఇంకో సైడ్ నుంచి ఒక వ్యక్తి వచ్చి అర్జున్ చెవిలో ఏదో చెప్పాడు. అర్జున్ వెంటనే బేబీ ఉన్న బాల్కనీ వైపు చూసి ఆ ప్యాకెట్ ఆ సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చి చేతిని విసిరి చూపిస్తున్నాడు. బేబీని చూస్తూ నడుచుకుంటూ వస్తున్నాడు. బేబీ ఇది మాత్రమే అబ్జర్వ్ చేస్తుంది. టెన్షన్ గా అక్కడ ఏం జరిగిందో కూడా తనకి అర్థం కాలేదు. పగిలిన థింగ్స్ వైపు చూసి ఎవరు వాళ్ళు నన్నెందుకు చంపాలి అనుకుంటున్నారు అని ఆలోచనలతో వస్తున్న అర్జున్ని చూస్తుంది. 2 minutes లో ఫ్లాట్ లోపలికి వచ్చాడు. అతను లోపలికి వస్తున్నాడు. ఆమె ఆలోచనలు వదిలేసింది. ఫ్లాట్ ముందుకు వచ్చి డోర్ లాక్ చేశాడు. శాంత భారతి వంటశాలలో బిజీగా ఉన్నారు. వెంకట్రావు కూడా టాబ్లెట్ వేసుకుని హాల్లోనే కూర్చున్నాడు. సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ లో ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తున్న రాము ఆ సౌండ్ విని ఎవరో వచ్చినట్టు ఉన్నారని డోర్ లాక్ చేశాడు. ఇక వెంకట్ని చూశాడు. అతను మౌనంగా చూస్తూ ఉంటే హా అని నిట్టూర్పులు విడిచి ఓ సారీ వెంకట్ నువ్వు నడవలేవు కదా నేనే చూస్తాను అని
రాము డోర్ దగ్గరికి వెళ్ళాడు. మరి షూట్ చేసిన వాళ్ళు ఎవరై ఉంటారు? అసలు ఎందుకు చందన మీద అటాక్ చేశారు అనేది మనం వచ్చే భాగాల్లో చూద్దాం.